ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు, సాహితీ ప్రియులకు, కళాకారులకు, కళాభినేతలకు, కళాభిమానులందరూ కూడా శిరస్సు వంచి పాదాబంధం చేస్తూ ఇవాళ కళలను గౌరవించటం, కళలను కాపాడుకోవటం, కళలను అభివృద్ధి చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాల్లో మరి 71వ సాంస్కృతిక కార్యక్రమాలని గుంటూరులో ఏర్పాటు చేసిన అభినయ నాట్య మండలి శ్రీనివాస్ గారికి, ట్యాగూర్ మెమోరియల్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, యశోద ఫౌండేషన్ వారికి మరి సాంస్కృతిక కార్యక్రమాలని, నాటకోత్సవాలని అభివృద్ధి చేసుకోవడానికి ఈ కళావేదికని ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఘనమైన విషయం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ నాటకాల ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ని పంపించాలి. ఇవాళ దీంట్లో కొత్త పరిమళం అంటే జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో జరుగుతున్న దురాగతాలు, దుర్మార్గాలు వీటన్నిటి కూడా మరి ఒక నాటక రూపంలో బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వస్తే కళాకారులు ఇక్కడ మేకప్ అయి ఉన్నారు. నిజంగా బోర్డర్ సెక్యూరిటీలో ఏ విధంగా మేకప్ అయి ఉన్నారో అలా విధంగా వెళ్ళున్నారు. ఏంటో ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉందనుకున్నా నేను. మరి ఆ విధంగా మేకప్ అయి ఉన్నారు. నిజంగా వాళ్ళకి నా కళాభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక్కసారి బయటకు వస్తే ఇప్పుడే రాకూడదు, మీరు చూస్తారు రేవానికి. అదేవిధంగా దీంట్లో కబ్జా ఒకటి ఉంది. ఇది ఎక్కడ చూసినా కబ్జాలు మీకు తెలియని కాదు. ఈ నాటక రూపంలో బయటికి తీసుకొస్తున్నారు. నేనేం చేసుకుంటానని ఒక నాటకం ఉంది దీంట్లో. మేము చిన్నప్పుడు అంతే, మాకు డబ్బులు ఇస్తే మేమేం చేసుకుంటాం అనేవాళ్ళం. 60 ఏళ్ళ క్రితం అంతే, 50-60 ఏళ్ళ క్రితం డబ్బులు ఇస్తే మేమేం చేసుకోలేం. డబ్బులతో పని లేదు, వస్తు మార్పిడి అంతే. ఇవాళ చూస్తే మనం సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, డబ్బులు వెంట పరిగెడుతున్నాం. ఎక్కడ దాకా? అమెరికా దాకా, అట్లాంటా ఖండం దాకా పరిగెడుతూ ఉన్నాం. తప్పట్లా మరి. అంటే మరి ఈ మానవ జీవితం ఇవాళ సైంటిఫిక్గా ఎంత ఎదిగినా కానీ మానసికంగా, శారీరకంగా ఎన్నో విధాలు ఇబ్బంది పడుతున్నాం. మీరు చూసారు నాటికలు ఇంతకుముందు, ఈ చదువులు మాకొద్దు. ఇప్పుడు కూడా ఇంతే, ఈ చదువులు మాకొద్దు అసలు. ఇక్కడ పంతులు గారు పాఠం చెబుతుంటే అక్కడ కూర్చొని ఎన్ని గంటలు వింటామండి? ఎన్ని గంటలు వినగలం? అంటే ఫోర్స్డ్ ఎడ్యుకేషన్ మనం కష్టం, పిల్లలకి చాలా కష్టం. మేము 50 ఏళ్ళ క్రితమే ఫోర్స్డ్ ఎడ్యుకేషన్ మేము బాయ్కట్ చేసేవాళ్ళం. ఇష్టమైతే క్లాసులు ఉండేవాళ్ళు, లేదా బయటకు వెళ్ళేవాళ్ళం. మరి కొంతమంది పిల్లలు ఫోర్స్డ్గా ఎడ్యుకేషన్ వినటం కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. అందరినీ ఒకే మోసలో కట్టేయలేము. అందుకనే పెద్ద పెద్ద ఇప్పుడు ఊటీ, బెంగళూరు స్కూల్స్లో ఎట్లా ఉంటుందంటే ఓపెన్ ఎడ్యుకేషన్. ఇష్టమైతే నువ్వు చదువుకుంటావు, నీకు ఏది ఇష్టమైతే దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తావు. అదేవిధంగా నాటకాలు కూడా అంతే. కొంతమంది హీరోగా ఉంటారు, కొంతమంది కామెడీ యాక్టర్గా ఉంటారు. ఈ విధంగా చాలామంది ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. పిల్లల్లో కూడా సృజనాత్మకత డెవలప్ చేయాలి మనం. కొంతమంది ఆర్టిస్టులుగా ముందుకు వెళ్తారు. అదేవిధంగా కొంతమంది నాటక రంగంలో కానీ, కొంతమంది డాక్టర్లు అవుదామని, ఇంజనీర్లు అవుదామని, కొంతమంది సివిల్లో మనం ప్రిపేర్ అవుదామని, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వారికి తగ్గట్టు, వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇదే వేదిక మీద నేను లవకుశ సి పుల్లయ్య గారి మనవణ్ణి. మేము దాదాపు ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు తీసాం. అదేవిధంగా ఇక్కడ ఇదే వేదిక మీద మరి ఘంటసాల గారి మనవరాలను కలిశాను ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడు. అనుకోని రీతిలో సి పుల్లయ్య గారి మనవడు, ఘంటసాల గారి మనవరాలు ఇక్కడ కలవటం జరిగింది. ఆ రోజు రాజుగారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు అనుకోకుండా రావటం జరిగింది. అదేవిధంగా కళల్ని పెంచి పోషించడం అనేది చాలా బాధ్యతమైన పని. ప్రభుత్వం ఈ బాధ్యత ఎప్పుడు తీసుకోదు. ప్రభుత్వం తీసుకుంటే కనుక చాలా చక్కగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి పేర్లు, ముగ్గురు పేర్లు భారతదేశం మొత్తం మీద కూడా అంత క్రేజ్ ఉన్న నాయకులు ఎవరు లేరని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాము, కానీ అది పార్టీ పరంగా పెట్టింది కాదు. ఒక విశిష్టమైన అతిథిగా, ఒక విశిష్టమైన వ్యక్తిగా నిజంగా అతనికి ఉన్న విజన్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒక అమెరికా ప్రెసిడెంట్కి ఎంత విజన్ ఉంటుందో అటువంటి విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వయసు రీత్యా రాజకీయ నీతిజ్ఞుడు, అదేవిధంగా రాజకీయ
పాలిటిక్స్లో ఆయన ఎంఏ చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థిక పరంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్తుంటాడు. రైతును రాజు చేయాలనుకుంటాడు. అదే ఆడవాళ్ళని దీదీ లాక్పతి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. రాజకీయ పరంగా కాదు, ఇది కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి చదువుకుంటున్న మేమందరం కూడా వైద్య వృత్తిలో ఉండి కూడా 83లో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాము. అనుకోని రీతిలో 2019లో సీట్ ఇచ్చారు. 2024 నేను గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మనల్ని నమ్మాలి. ప్రతి రాజకీయ నాయకుడిని కానీ అధికారిని కానీ వ్యవస్థలో ఉన్న అందరిని కూడా మన ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మినప్పుడే సామాన్యమైన రైతు బిడ్డను కూడా, నేను రైతు బిడ్డని, ఒక రైతు బిడ్డని డాక్టర్ని చేశారు. ప్రజల్లో ఉన్నాను. ఇవాళ ఎమ్మెల్యే కూడా గెలిపించారు. నిజంగా అది నా అదృష్టం. ఒక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో మా తాతయ్య గారు సివికే రావు గారు ఎక్స్-ICS ఆయన లండన్లో చదువుకొని కాకినాడలో 3 సార్లు ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత అదే వారసత్వం నాకు రావడం నా అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వడం చాలా అదృష్టం. అదేవిధంగా కళలని పైకి తీసుకురావడానికి కానీ, పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, మరి చిన్న చిన్న కళాకారులని, మరి అక్కడ ఉన్న పిల్లలు చిన్నారులందరూ కూడా ఎంతో చక్కగా నాట్యం చేశారు. భరతనాట్యం కానీ ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారు. దాంట్లో ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ MBBS చదువుతుంది. మరి అమ్మాయి కూడా, మా పిల్లలందరూ కూడా చిన్నారులకు ఆశీస్సులు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ, అదేవిధంగా మనం కళాకారులని, కళా ప్రియులని, సాహితీ ప్రియులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావాలి. చక్కని సాయంత్రం అందరం కూడా కష్టపడి ఆఫీస్ నుంచో కాలేజ్ నుంచో బయటకు వస్తాము. 6 తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి వస్తే కనుక ఇప్పుడు ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇక్కడ దాదాపు 78 నుంచి చూస్తున్నాం కదా. సాయంత్రం ఇటు వస్తే ఏదో ప్రోగ్రాం ఉంటుంది. చక్కగా 2 గంటలు కూర్చోవచ్చు, కాలక్షేపం చేసి వెళ్ళొచ్చు. మంచి నాలెడ్జ్ కూడా ఏదో ఒకటి ఒక మెసేజ్ వస్తుంటుంది మనకి. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా సాహితీ ప్రియుడిగా మీ అందరం కూడా కళాకారులకి, కళలు నిర్వహించే వాళ్ళందరూ కూడా మా అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి తరఫున కళాకారులందరూ కూడా 3 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా వాళ్ళకి ప్రతి నెల ఉపకార వేతనం కూడా అందజేయడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్స్ చేసే వాళ్ళకు కూడా నెలసరి ఉపకార వేతనం ఇవ్వడానికి కూడా మేము ప్రోగ్రాం చేస్తున్నాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ప్రోగ్రామ్ని ఒక హామీలాగా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నిటి కూడా నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు, వీళ్ళందరం కూడా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకుంటూ అమరావతి రాజధానిని, పోలవరాన్ని కట్టుకోవాలి. ఇది మన బాధ్యత. ఎప్పుడైతే అమరావతిని నిర్మించుకుంటామో, ఒక గొప్ప రాజధానిగా మార్చుకుంటామో, అప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. తప్పనిసరిగా హైదరాబాద్తో సమానంగా రాబోయే కాలంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు మనవి చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి సర్వదా కృతజ్ఞుడై ఉంటానని చెప్పి మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా మనసా వాచ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారిని తదుపరి కార్యక్రమం చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. మన సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు లక్ష్మీనారాయణ గారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, అది వాస్తవం. సాయంత్రం వరకే నవ్వుతూ ఉంటారు. ఆ చెక్కు చెదరని దరహాసం ఆయనది. అయితే చాలామంది ఏమనుకున్నా ఆయన నవ్వుతారు, ఏమి చేయలేరులేని ఎలక్షన్ టైంలో ఎంత అటాక్ ఇచ్చారో వాళ్ళకి తగ్గ ధీటుగా సమాధానం చెప్పి మరొక కోడలు అనిపించుకున్నారు ఆయన మంచికి మంచే, పోటీ దేనికైనా దేనికి, చెడుకు చెడే అన్నట్టుగా ఆ రోజు ఆయన ఫైట్ చేశాడు. కాబట్టి ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా మనందరికీ గట్టిగా నిలబడ్డారు. అలాగనే ఎవరైతే ఎక్కడైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ అండగా నిలబడ్డారు గట్టిగా. అది వారి గొప్పతనం.